హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. చాలా ఈజీగా, అసలు ఎలాంటి వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా క్విక్గా చేసుకునే వడియాలండి, అటుకుల వడియాలు. చాలా టేస్టీగా ఉంటాయి, చేయడం కూడా చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మన పేపర్ అటుకులు ఉంటాయి కదండి, మనము దొడ్డ అటుకులు కాకుండా పేపర్ అటుకులు అంటాం తెలంగాణలో. అటుకులను తీసుకొని వాటిని ఫస్ట్ వాటర్తో కడుక్కోవాలండి. ఒకేసారి వాటర్ వేసేసి ఎక్సెస్ అంటే మనకు మిగిలి ఎక్కువైన వాటర్ని తీసేసుకొని మంచిగా కడిగేసుకొని పెట్టేసుకోవాలండి పక్కన. ఆ వాటర్ అన్నీ పోసిన తర్వాత, కడిగిన తర్వాత మిగతా వంపేసుకొని ఎక్స్ట్రా ఉన్న వాటరు దీన్ని వేరే గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి వాటర్ అని తీసేసిన తర్వాత. అట్లా అంటే మీరు కేజీ చేసుకుంటారా, 2 కేజీలు చేసుకుంటారా, ఎలాగైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మరి దీనికి ఎండ కూడా అవసరం లేదు, మనం ఫ్యాన్ గాలికి కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ఒక రంధ్రాల గిన్నె తీసుకొని అందులో మొత్తం వంపేసుకొని నీట్గా తీసేసుకోవాలండి. అప్పుడు చాలా బాగా వస్తాయి. బాగా మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా మంచి కన్సిస్టెన్సీలో వడియాలు అనేటివి రావడం జరుగుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీనికి గ్యాస్ కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మనకు ఎలాంటి పొయ్యి లేకుండా ఉడికిని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇట్లా మొత్తం మనము వాటర్ పంపేసుకున్న తర్వాత అందులో తగినన్ని నువ్వులు, మనకి ఎంత అవసరమో, అంటే మీరు ఎక్కువ తింటారు మీ అవసరాన్ని బట్టి, మీరు తినే పద్ధతిని బట్టి నువ్వులను, అలాగే ఉప్పు సరిపడా టేస్ట్కి ఎంత తింటారో ఎక్కువ తక్కువ చూసుకొని, తర్వాత ఓమా అండి. ఎందుకంటే మనకు వచ్చేది వర్షాకాలం, చలికాలం కాబట్టి ఇది మనకు 1-2 సంవత్సరాలు నిల్వ ఉంటాయి. పిల్లలకి దగ్గు లాంటిది అట్లాంటివి అంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఇబ్బంది కాకుండా ఓమా అనేది కొంచెం చేతిలో నలిపేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఇట్లా మొత్తం అన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. చాలా క్విక్గా అయిపోతుందండి, అసలు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. బ్యాచిలర్స్ కూడా, అంటే అబ్బాయిలు కూడా దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా, అసలు వంటలు రాని వాళ్ళు, ఇంతవరకు అసలు పొయ్యి దగ్గరికి వెళ్ళి వంట చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ వడియాలు అనేటివి చేసేసుకోవచ్చు. తర్వాత ఈ మురుకుల గొట్టం ఉంటుంది కదండి, నేను స్టార్ పెట్టుకున్నానండి. స్టార్ పెట్టుకోవచ్చు, పూస లాంటిది పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఏ బిల్ అయినా పెట్టుకొని ఆ గొట్టంలో చేసేసుకోవచ్చు అండి. నేను స్టార్ని పెట్టాను. ఇట్లా మొత్తం పెట్టేసుకొని మంచిగా, మీకు వీలుంటే ఎండలో ఆరబెట్టేసుకోండి. ఆ ఎండ లేదండి, మేము కొంచెం సిటీలో ఉంటాము, అపార్ట్మెంట్స్లో అట్లా ఇట్లా ఉంటాము అని అనుకుంటే మనము ఫ్యాన్ గాలికి కూడా వీటిని ఆరబెట్టేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. ఆ బియ్యాన్ని కడుక్కొని మనం నానబెట్టుకొని ఉడకబెట్టుకొని అదంతా ప్రాసెస్ కన్నా ఈ అటుకుల వడియాలు అనేటివి చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా, క్విక్గా, తొందరగా అంత బాగా అయిపోతుంది. ఇట్లా మొత్తం ఎండిన తర్వాత కొంచెం వాటిపైన వాటర్ జల్లేసుకొని క్లాత్ పైన తీసేసుకుంటే ఎక్కడ విరగకుండా మంచి వడియాలు అనేటివి మనకు వచ్చేస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. వీటిని మనం మంచి ఒక స్టీల్ గిన్నెలో కానీ అట్టపెట్టెలో కానీ స్టోర్ చేసేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి, వేయించితే అంత కరకరలాడే టేస్టీ అయిన అటుకుల వడియాలు రెడీ అండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.